చంద్రబాబు నాయుడికి విజనే లేదు, విస్తరాకులు కట్టాలేదు అంటూ రోజే చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? విజనే లేదు, ఇస్తరాకులు కట్టాలేదు అన్నాగా, మరి ఆయన దగ్గర ఎందుకు చేరింది? ఆయన దగ్గర ఏముందని చేరింది? ఆమె గారి పాత వీడియోలో ఒకసారి పరిశీలిస్తే ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి భవిష్యత్తు తరాలకి ఒక పెద్ద ఆస్తి ఏదో అంటతుడు గని, ఒక ఆస్తి గనులు అంటాడు, భావితరాలకి దిక్చూసులు అంటాడు, ఇంద్రుడు చంద్రుడు అని నువ్వేక పొగిడావు. ఆ వీడియో కావాలంటే పంపిస్తాను తల్లి నీకు. ఇవాళ వచ్చి ఏదో అక్కడ చేరి నేను అది ఇది ముందు నీ సీట్ సంగతి చెప్పు. నీ సీట్ ఇస్తారా ఇవ్వరా ఇలా కన్ఫర్మ్ చేసుకో. ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏది నీ ఇష్టం మాట్లాడు. నీ సీటే నీ దిక్కు లేదు. అక్కడేదో స్క్రిప్ట్ వచ్చింది తాటపిల్ల కొంప నుంచి, అది నువ్వు చదవకపోతే నీకు అది ఎందుకు తెలుసు. ఇంకెందుకు అదే రోజే మాట్లాడితే ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వరి ఇలా ముగ్గురికి భయపడి ఆయన సీట్ ఆయన ప్రకటించుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరైనా లాక్కుంటారేమో అని భయపడినట్టు ఉండారని చెప్పి అంటుంది కదా. మరి అసలు నీ సీట్ సంగతి చెప్పు. వాళ్ళ సంగతి తర్వాత ముందు నీ ముచ్చడి చెప్పు. నీ ముచ్చడి అంతా చెప్పకుండా ఈ పొద్దు నీ గడవదాయా బాబు గాని తిట్టని, ఈ పొద్దు నీ గడవదు. నువ్వు ఏదో మాట్లాడతావు, ఎందుకు లేదలే నీ గురించి. అది నీ గురించి మాట్లాడాలనే మా స్థాయి కాదమ్మా. బండ్ల గణేష్ ఉన్నాడు చూడు తల్లి, ఆయన చెప్తా నీ గురించి. అంటే నిజంగా అసలు ఒక మహిళను ఉద్దేశించి నిన్న బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు, ఆ మహిళ ఎలాగైనా సరే ఆంధ్ర మహిళ ఒక మంత్రి అయ్యుండి ఆయన అలా కామెంట్ చేయడం కరెక్టే అంటారా? ఆయన అసభ్యకరంగా మాట్లాడా? ఏమన్నా ఆ మాటని ఆ ఫింగర్ వేలు చూపించింది, నేను చూపించినాడా మీరు చెప్పండి. ఫింగర్ వేలు చూపిలా స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడాడు. ఎందుకు ఇప్పుడు ఆయన ఉన్నాడు వైజాగ్ అన్న బండారు సత్యనారాయణమూర్తి గారు, ఆయన మాట్లాడాడు, తప్పే మాట్లాడాడు ఆయన. మీరు ఏం లేకుండా ఓరగా అది ఉంది ఇది ఉంది, ఈ పొద్దు గడవాలి నీకు. నీ పొద్దు కోసం మరి నీ భాషలో చెప్పాలంటే మేము కొద్దిగా మేము చదువుకున్నామమ్మా, కొద్దిగా మాకు సంస్కారం ఉంది కనుక ఆ భాష మేము మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక ఆఖరికి క్రికెట్లో కూడా రాజకీయాలు చేసి భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే కనుక వాళ్ళ అనుచరుల కోసం ఒక ఆంధ్ర యువ క్రికెటర్ భవిష్యత్ నాశనం చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏం చూద్దామండి, ఆంధ్ర క్రికెట్ అన్నాడు, ఆ క్రికెట్ అన్నాడు, ఈ క్రికెట్ అన్నాడు. చివరికి రంజీ ట్రోఫీని కూడా రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో నవ్వులు బాల్ చేశాడు. ఆయన కుర్రాడి పేరు ఎందుకు నాకు కూడా పూర్తిగా తెలియదు. విహారీ చక్కగా ఆడుతున్నాడంట. అసుండాలకు కూడా నీ స్వార్థం కోసం రాష్ట్రమే కాదు దేశంలో కూడా వాళ్ళ క్రికెట్ బోర్డు కంప్లైంట్ పెట్టారంట ఆ 11 మంది ఆటగాళ్ళు. ఈ రకంగా నువ్వు ఈ స్థితికి చేరి ఇంక నువ్వేం సాధిస్తావు? దేశ పరువు తీశాడు కదండి ఇది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు, నేను వచ్చి అన్నీ చేశాను అంటున్నాడు కదా, వాస్తవం అంటారా? ఏం చేశాడంట కుప్పానికి? ఆయన చేశాను కనకారం చెప్పమనండి. మున్సిపాలిటీ చేశాను అంటున్నాడు. ఏం మున్సిపాలిటీ చేశాడు? కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చాను, కుప్పాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాను అంటున్నాడు కదా. అది సిస్టమ్ అండి. అది పరిపాలనలో ఒక విభాగం, ఎవడొచ్చినా చేయాల్సిందే. నీ ప్లేస్లో మేమున్నా కూడా జిల్లా పెంచుతున్నారు కదా, వాళ్ళు ఇక్కడ చేస్తారు. దాంట్లో ఈయన పెద్ద గొప్ప చేసేది ఏముంది? మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు, చిన్ని తోటకు నీళ్ళు ఇచ్చాడు. నువ్వు అది చెప్పు, అక్కడున్న రైతులకు అభివృద్ధి చెప్పు. అది లేకుండా నేనేదో ఇచ్చాను, నువ్వు ఉపయోగం ఏంటి? నువ్వే చదువుతావుగా. వాడు ఉన్నాడు, ఆయన ఎవరో మహానుభావుడు, రాజధాని అన్నం పెట్టిద్దా కూడి పెట్టిద్దా అన్నాడు. నేను అడుగుతున్నా, మున్సిపాలిటీ చేసావు కూడి పెట్టిద్దా? రెవెన్యూ చేసావు కూడి పెట్టిద్దా? మీ భాషగా. శ్రీకాకుళం ఎమ్మెల్యే అండి మధుసూదన్ రెడ్డి గారు, ఆయన అన్నాడు ఏమా రాజధాని అంటారు, రాజధాని కూడి పెట్టిద్దా మీకు అన్నాడు. నేను అడుగుతున్నా, చిత్తంలో నువ్వు ఇచ్చావు, మున్సిపాలిటీ చేసావు, కుప్పం అయినా కూడి పెట్టిద్దా? మున్సిపాలిటీ కూడి పెట్టిద్దా? రెవెన్యూ కూడి పెట్టిద్దా? కూడేది పెట్టింది నువ్వు రైతాంగానికి నీళ్ళు సక్రమంగా నువ్వు రైతాంగానికి కావాల్సిన వాటర్ నువ్వు అది ఇవ్వకుండా మాయ చేసి ముసుకేసి టామటా కూర అన్నావు. చివరికి ఏమైంది, నువ్వు టామటా కూర అయ్యావు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ ఏదైతే అభ్యర్థుల లిస్టు ప్రకటించిందో పెద్ద ప్రకంపనలు, రాజీనామాలు భారీ ఎత్తున జరిగినాయి. మరి టీడీపీ జనసేన లిస్టు ప్రకటించిన తర్వాత అంతా జరగకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? చిన్న కారణం అండి, పెద్ద వెళ్ళక్కర్లేదు. మాకుంటే శ్రీనివాసరెడ్డి గారు పొద్దున చూసి ఆయన ప్రెస్ మీట్, మాకంటే సుబ్రహ్మణ్యరెడ్డి గారు అబ్బాయి గారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఏం చెబుతున్నాడు? వాళ్ళ స్టేటస్ చూసుకుంటే వీళ్ళ స్టేటస్ ఏంటి? ఆయనే చెప్తున్నాడు, నాకు ఈ పార్టీలో గౌరవం లేదు, గౌరవం లేని చోట మేము ఉండలేము, నేను ఇవాళ రాజీనామా చేస్తున్నా, నా గొడుగు మాకంటే రాఘవరెడ్డి ఇది ఉంది అబ్బాయి, వాళ్ళ అబ్బాయి పేరు, అతన్ని ఒంగోలు పార్లమెంట్కి నుంచోబెట్టబోతున్నా అన్నాడు. ఆయన సమాధానం చెప్పండి. లేదు నెల్లూరు జిల్లా ఆయన ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీ ఎంపీ,
రాజ్యసభ సభ్యుడు, ఆయన రిజైన్ చేసి వచ్చాడు, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు మీరు చెప్పండి. కానాలని మీరే ఫెయిల్యూర్ అయ్యి కాదు నువ్వే దమ్ముకొని అవతలనైతే నువ్వు గుడ్డేసుకుంటే ఎట్లా? తప్పులు నీ దగ్గర పెట్టుకొని ఏదో అంటే చూడండి ఆరిపోయే దీపాన్ని వెలుగెక్కుని అలా ఉంది నీ పరిస్థితి. 7 విడతల్లో 65 మంది అభ్యర్థులను ప్రకటించి వాళ్ళు కూడా ఇన్ఛార్జీలే, అభ్యర్థులు కాదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి వైసీపీ జాబితా గురించి మీరేమంటారు దాన్ని? అదేంటి నిండా నువ్వు ప్రకటించుంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని గోలగోలు చేశారుగా. ప్రకటించగానే చూచి వీళ్ళందరూ ఇన్ఛార్జీలు, మేము క్యాండిడేట్ అని మేము ప్రకటించలేదు, కంటెస్టెంట్ క్యాండిడేట్లు కాదు, వాళ్ళు ఇన్ఛార్జీలు మాత్రం అంటాడండి. అంత కింద పుట్టుకొచ్చింది వాళ్ళకి. భయపడుతున్నారు. భయాన్ని పరిచయం చేసింది ఈ తెలుగుదేశం అంటే జనసేన పార్టీ యొక్క లిస్టు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చిన పరిస్థితి అయితే గమనించాం. మరి వాళ్ళు వచ్చి ఈ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు కానీ లేదంటే కనుక ఇక్కడ వేమూరు ఇలాంటి చోట చాలామంది మార్చిన పరిస్థితి గమనించాము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రజెంట్? వాళ్ళు ఎందుకు మార్చారో తెలియదు. ఇప్పుడు వీళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఎవరినైతే ఇప్పుడు చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి గుంటూరు కంటెస్ట్ చేస్తున్నాం ఆమె కానీ, వేమూరాలు తీసుకుని ఇంకో దాటి పెట్టినాలు కానీ, వీళ్ళందరికీ ఇప్పుడు కొద్దిగా డైనమాలు పడ్డారు. ఇదేంటి నిన్నదాకా మొన్నే కంటెస్ట్ చేయమన్నారు, ఇవాళ వచ్చేపాటికి వీళ్ళందరూ కంటెస్టులు కాదు ఓన్లీ ఇన్ఛార్జీలు మాత్రమే అంటున్నారు. మరి చెయ్యాలా వద్దా అనేది ముందు వాళ్ళ సన్నిధికంలో ఉన్నారు. ముందు వాళ్ళది తెలుసుకుంటే వాళ్ళు ఏం చేయాలి, నియోజకవర్గం అట్లా తిరగాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది వాళ్ళకి ఆ స్పష్టత వచ్చింది. ఇవాళ ఆ క్యాండిడేట్సే డైనమాలో పడ్డారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా 99 మందిని ప్రకటించడం, అలాగే మొత్తం మీద 118 సీట్లు కన్ఫర్మ్ అయిపోవడం, ఎవరికైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కొత్త సంస్కృతి అనుకోవచ్చు అంటారు, లేకపోతే ఏమనుకోవచ్చు అంటారు? బాబు గారి మటుకు ఈ విషయంలో నిజంగా చాలా అభినందించాలి. ఆయన ఎప్పుడు కూడా ఇంత ధైర్యం చేసి ఒక్కసారి ఆ 94 మంది లిస్టుల్ని ప్రకటించిన పరిస్థితులు గతంలో లేవు. కానీ ఈరోజు ధైర్యంగా దమ్ముగా వైసీపీ ఆ లిస్టుకి గట్టిగా సమాధానం చెప్పాడు. దాదాపు అది అంటారు చూడండి, ఒక 60 mm రాడ్ అది దించినట్టుకుంది ఈ లిస్టు. ఆ లిస్టుతో వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు. కాకపోతే ఇదే ఒడవడి రాబోయే ఎలక్షన్లో కూడా ఇంక మిగతా ఒక 56 ఉన్నాయి. అవి కూడా తొందరగా ప్రకటిస్తే నియోజకవర్గ స్థాయిలో చిన్న భేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఇవన్నీ చర్చ చేసుకొని గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రకటించిన అభ్యర్థుల్లో చాలా మంది యువతకి అలాగే విద్యావంతులకు అవకాశాన్ని ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు రావాల్సిన వాళ్ళే కదా. ఇప్పుడు యూత్ రావాలి, 35-40 సంవత్సరాల లోపు రావాలి, చదువుగుణాలు రావాలి. వాళ్ళు ఇచ్చిన లిస్టు మీరు పరిశీలించండి, ఎంతమంది వచ్చారు? చదువుగుణాలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజు ఎవరంటే ఇప్పుడు డాక్టర్ కోటల సుప్రసాద్ గారు కానీ, మాకినేని రత్తయ్య గారు కానీ, ఆయన మన అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు కానీ, నర్సీపట్నం ఆయన అయ్యన పాత్రుడు గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజు యువకులు. తరం మారుతుంది కదా, ఆయన తరం ఇప్పుడు పిల్లలు వస్తున్నారు. అట్లానే కొత్త వారు అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా యువత కూడా వాళ్ళకి ఏం కావాలి, ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, మన వాతావరణం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, భవితరాల భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే నాయకుడిని ఎన్నుకోవాలండి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కుప్పంలో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టగానే చంద్రబాబు కోసాల కదిలాయంటూ మరి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? గుడివాడ అమర్నాథ్ కోడిగుడి ఆయన మీ కుప్పంలో ఆయన ఏం చేశాడనేది పేపరాలు శుభ్రం బట్టలోడితో చూపించారు. ఇంకా కొత్తగా నువ్వు చెప్పేది ఏం చెప్పు? కుప్పంలో ఏం జరిగిందనేది పేపర్ చూపిస్తుంది. ఇంక నువ్వు కొత్తగా చెప్పేది నువ్వేదో నేను గుడివాడ అమర్నాథ్ గారు తమరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ రాజకీయ ప్రస్థానం ఏంది? తెలుగుదేశం భిక్ష పెడితే నువ్వు ఆ రోజు కార్పొరేటర్ అది మర్చిపోయి ఇవాళ ఏదేదో మాట్లాడుతుంది, ఎట్ట కుదిరిద్ది? వాస్తవంలో ఒకరా ఏం జరిగింది, కుప్పంలో ఏం జరిగింది, మీరు ఏమేమి డ్రామా క్రియేట్ చేశారు, ఆ గేట్లు ఎత్తుకుని వెళ్ళటం ఏంది, మళ్ళీ రావటం ఏంది, ఇవన్నీ కింద రేకులు వేశారు, ఆ పైన పట్టాలు వేశారు, ఆ పైన బొందాన శాబ్దం ఏదో చేశారు. చివరికి ఏమైంది, ఫెయిల్ అయింది. చూస్తే మళ్ళా ఉన్న బరువు పోలా. ఇంకేం చెప్పాలి నీకు?